కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్లకు అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళగిరి నగరంలోని గాలిగోపురం వద్ద నుండి మిద్దె సెంటర్ వరకు ఓటర్ల అవగాహన ర్యాలీ జరిగింది. ఈ అవగాహన ర్యాలీకి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ హాజరై నగరపాలక సంస్థ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బందిచే ఓటర్ల ప్రతిజ్ఞను నిర్వహించారు. ఈ నెల 27న జరగనున్న కృష్ణా పట్టభద్రుల ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా, జిల్లా ఉపాధి కల్పనాధికారి దుర్గాబాయి, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు, మంగళగిరి నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి ఏ లక్ష్మీకుమారి, డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్, తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర, ఎంపీడీఓ టి సుగుణమ్మ, దుగ్గిరాల ఎంఆర్ఓ సునీత, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం అయినది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్లో భాగంగా 27వ తారీఖు ఫిబ్రవరి 27న పోలింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది. అలాగే 3వ తారీఖున కౌంటింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అనేది మన రాష్ట్రంలోని 6 జిల్లాల పరిధిలో ఈ కాన్స్టిట్యున్సీ వ్యాప్తించి ఉంది. ఈ మొత్తం కాన్స్టిట్యున్సీకి కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ వారిని రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. అందులో భాగంగా 27వ తారీఖున ప్రశాంతంగా పోలింగ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం చేపట్టడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది గ్రాడ్యుయేట్స్ మాత్రమే దీంట్లో ఓటర్స్గా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. వారు మాత్రమే ఓటు వేయచ్చు. అండ్ ఓటు వేసే పద్ధతి చాయిస్ బేస్డ్ సిస్టమ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్రస్తుతం మనకి 25 మంది క్యాండిడేట్స్ ఫైనల్ ఎలిజిబుల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్గా నిర్ధారించబడినది. ఈ 25 మంది క్యాండిడేట్స్కి కూడా మన చాయిస్ ప్రకారం అంటే నెంబర్ 1 నుంచి 25 వరకు బ్యాలెట్ పేపర్ ద్వారా, అంటే ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా చాయిస్ బేస్డ్ ఓటింగ్ అనేది చేయవలసిన అవసరం ఉంది. సో కొంత డిఫరెంట్గా ఉండడం కారణం చేత అందరిలో కూడా గ్రాడ్యుయేట్స్లో ఓటర్స్ అందరిలో కూడా ఓటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఇంకా ఇతర జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో అలాగే అర్బన్ ఏరియాస్లో మనం స్వీప్ యాక్టివిటీని టేకప్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటింగ్ శాతం అనేది మీరు చూసుకుంటుంటే గత కొంత సంవత్సరాలుగా తగ్గుతూ వస్తుంది, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో. ఈ ఓటింగ్ శాతాన్ని పెంచుతూ ఓటు వేసే విధానాన్ని అందరికీ అవగాహన కల్పిస్తే వారు వినియోగించుకునే వారి హక్కు ఫైనలీ వ్యాలిడ్ ఓటుగా ఉంటూ అది ఏదైతే ఎలక్షన్ ఉందో దాంట్లో కౌంట్ అవ్వడానికి ఇన్వాలిడ్ అవ్వకుండా ఏ రకంగా మీరు వినియోగించుకుంటే అది కరెక్ట్ ఓటుగా చెల్లుతుంది అనే విషయాన్ని కూడా వారికి అవగాహన కల్పిస్తూ ఇలా ఈ రోజు నుంచి 27వ తారీఖు వరకు కూడా ప్రతి చోట మండల కేంద్రాల్లో ఓటర్స్ అందరి యొక్క సహకారంతో మనం చేపట్టడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీడియా అందరి వారికి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఓటు హక్కుని వినియోగించేలాగా అలాగే దాన్ని కరెక్ట్గా వినియోగించుకోలేగా మీరందరూ కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తున్నాము. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఆ నోటిఫికేషన్ ప్రకారము ఫిబ్రవరి 27వ తారీఖున పోలింగ్ అనేది జరుగుతుంది. 3వ తారీఖున కౌంటింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్స్ అయి ఓటర్గా నమోదు చేసుకున్న వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటింగ్ ప్రొసీజర్ అనేది చాయిస్ సిస్టమ్ అంటే ప్రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఓటింగ్ అనేది జరుగుతుంది. నార్మల్గా ఈవీఎం ద్వారా బటన్ నొక్కితే ఒక ఓటు వేసే పద్ధతి వేరే చోట అసెంబ్లీ ఎలక్షన్లో జరిగితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో వచ్చేటప్పటికి బ్యాలెట్ పేపర్ ద్వారా
ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటే అంతమంది క్యాండిడేట్స్కి ఒకరి తర్వాత ఒకటి 1 2 3 4 ఈ రకంగా చాయిస్ ఇస్తూ ప్రస్తుతం మనకి ఎలిజిబుల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 25 మంది ఉన్నారు. ఈ 25 మందికి కూడా ఆప్షన్స్ ఇస్తూ ఓటు వేసే విధానాన్ని అనుసరించడం జరుగుతుంది. ఇది కొంత డిఫరెంట్గా ఉండడము వలన ఈ ఓటింగ్ ప్రొసీజర్ పైన అవగాహన అనేది మనందరిలోనూ ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఓటు హక్కు ఎంతో విలువైనది. ఆ హక్కు మనం కరెక్ట్గా ఆ ఓటుని ఎక్సర్సైజ్ చేసుకోకపోతే మన ఓటు ఇన్వాలిడ్ అవుతే మనం ఈ ఏదైతే మనందరం ఈ ఆర్గనైజ్ చేస్తున్నామో, ఈ ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నామో దాని యొక్క ఫలితం ఉండదు. కాబట్టి జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో, అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో మనం స్వీప్ యాక్టివిటీని టేకప్ చేయడం జరుగుతుంది. అంటే ఓటింగ్కి ప్రొసీజర్ ఏమిటి, మన ఓటు వేయాల్సి ఉంటే ఏమేమి ఉండాలి, మన దగ్గర ఎటువంటి ఐడి ప్రూఫ్స్ ఉండాలి, మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో అది ఏ రకంగా తెలుసుకోవాలి, మీరు ఓటర్గా నమోదు అయి ఉన్నారో లేదో అనే దాన్ని ఏ రకంగా తెలుసుకోవాలి, అలాగే ఓటు వేయవలసిన రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఓటు వేయాలి, వేసేటప్పుడు ఈ బ్యాలెట్ పేపర్లో ఈ ప్రిఫరెన్స్ అనేది ఏ రకంగా పెట్టాలనే దాని మీద మనం జిల్లా వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి నోడల్ ఆఫీసర్స్, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, అలాగే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో అన్ని కాలేజెస్లో, ఇంకా గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాలన్నింటిలో కూడా మనం ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మంగళగిరిలో కూడా ఈ అవగాహన కార్యక్రమం అండ్ ఒక ర్యాలీ చేపడుతూ ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కుని, ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో మనం చూస్తుంటే చాలా తక్కువగా ఉంటుంది ఓటింగ్ పర్సంటేజ్, చాలా కాలంగా ఏ ఎలక్షన్లో చూసినా కానీ. కాబట్టి ఈరోజు మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో అర్బన్ ఏరియా ఇక్కడ ఉన్న పట్టభద్రులందరినీ కూడా వారి ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవడానికి, వారిలో కొంత అవగాహన కల్పించడానికి, అలాగే ఓటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన కల్పించడానికి, వారందరి నుంచి ఓటు వేస్తాను అని ఒక భరోసా తీసుకోవడానికి, అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఇది ఆర్గనైజ్ చేస్తున్న ఈఆర్ఓ గారికి, ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఈఆర్ఓ గారికి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ కమిషనర్ గారికి, తహసీల్దార్స్కి, అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ 27వ తారీఖున ఏదైతే పోలింగ్ జరుగుతుందో ఆ రోజున మన అందరం కూడా మన ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హలో, స్పష్టంగా సాధ్యతగా నిదానంగా అర్థమయ్యే విధంగా పలికింది. ఓటు హక్కు మన జన్మ హక్కు. ఓటు హక్కు మన జన్మ హక్కు. అందరూ చెప్పాలి. ఓటు హక్కు మన జన్మ హక్కు. ఓటు హక్కు మన జన్మ హక్కు. ఓటు హక్కు మన జన్మ హక్కు. అమ్ముకోకు ఓటు, తెచ్చుకోకు చేటు. అమ్ముకోకు ఓటు, తెచ్చుకోకు చేటు.